లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. 1000కి పైగా సినిమాలతో కోట్లాది అభిమానులను సంపాదించుకొని 90 దశకం నాటి పాటలతో కూడా ఇప్పటి జనరేషన్ కూడా మెప్పిస్తున్న మాస్ట్రో ఇళయరాజాకు తమిళంలోనే కాదు తెలుగులోనూ లక్షలాది ఫ్యాన్స్ ఉన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బ్రతుకున్న సమయంలో తనకు రాయల్టీ చెల్లించే విషయంలో రాజా విభేదాలు తెచ్చుకొని కొంతకాలం ఇద్దరు ఎడమోహం పెడమోహంగా ఉండడం చూశాము. తర్వాత ఈ ఇష్యూ సద్దుమణిగింది, కానీ ముందు స్థాయిలో వాళ్ళ మధ్య అనుబంధం కనిపించలేదు. తర్వాత బాలుగారు కన్నుమూశారు. తాజాగా మరోసారి ఇసై జ్ఞాని వార్తలకు ఎక్కారు. తన సినిమా పాటల హక్కులను సొంతం చేసుకొని క్యాసెట్లు, సీడీలు, ఆన్లైన్ జూక్ బాక్సుల ద్వారా వ్యాపారం చేసిన ఎకో తదితర సంస్థలకు గడువు తీరిందని, దీంతో వాటికి సంబంధించిన కాపీరైట్స్ తనకే చెందాల తీర్పు ఇవ్వాలని ఇళయరాజా కోర్టును ఆశ్రయించారు. కౌంటర్ వేసిన కంపెనీ ప్రతినిధులు తమకు అనుకూలంగా జడ్జిమెంట్ రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. కాపీ హక్కులు ఇళయరాజాకు చెందవని, సదరు సంస్థల ఆయా ఆల్బమ్స్ను వాడుకోవచ్చని న్యాయస్థానం చెప్పింది. కథ ఇక్కడితో అయిపోలేదు. రాజా తరపున లాయర్ కోర్టులో వాదిస్తూ తన క్లయింట్ అందరికంటే గొప్పవాడనే రీతిలో చెప్పుకొచ్చారు. దీనికి స్పందించిన న్యాయమూర్తులు సంగీత త్రిమూర్తులుగా చెప్పుకునే ముత్తుస్వామి, దీక్షితారా, త్యాగరాజర్, శ్యామ్ శాస్త్రి కంటే ఇళయరాజా గొప్పవారు కాదని ఉటకాయిస్తూ తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. కాపీరైట్స్ విషయంలో రాజా గెలిచే అవకాశాలు తక్కువ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫామ్లో ఉన్నప్పుడు కాంట్రవర్సీ జోలికి వెళ్ళని మాస్ట్రో ఇంత లేటు వయసులో పాటల హక్కుల కోసం పోరాటం చేయడం విశేషమే, కానీ ఫలితం దక్కడం లేదు.